ఎస్సీ ఎస్టీ మైనారిటీ సొసైటీ జాతీయ అధ్యక్షురాలిగా, విద్యావేత్తగా, సామాజికవేత్తగా, పేద ప్రజల కోసం ఎన్నో సేవలు అందించిన నిజర్వి ఎమ్మెల్సీ శాసనమండలి ఇండిపెండెంట్ అభ్యర్థినిగా శ్రీమతి తిరువేదుల శారద గారు పోటీ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఓటరు గ్రహించి ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైతే మన కోసం ఎవరినైనా ఎదురించి నిలబడగలిగేటట్టు ఎవరైనా ఉంటారంటే ఒక్క తిరువేదుల శారద గారు మాత్రమే అని శ్రీమతి తిరువేదుల శారద గారికి మొదటి సామాజిక అవసరం. మరి మచిలీపట్నం సోదరులందరికీ, మిత్రులకి, శ్రేయోభిలాషులకి మరియు పత్రికా విలేకరులకి అందరికీ నా నమస్కారాలు. మరి ఈ నెల 27న జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరగబోతున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు మరి మచిలీపట్నం రావడం జరిగింది ప్రచారానికి నిమిత్తం. మరి ఎన్నో సమస్యలతో ఈరోజు విద్యార్థులు గాని, ఉపాధ్యాయులు గాని, మరి నిరుద్యోగులు గాని, అన్ని రకాల వర్గాల వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రతి సమస్యకి పరిష్కారం దొరక్క ఎన్నో ఇబ్బందుల్లో సతమతమవుతూ ఎవరికి చెప్పుకుంటే న్యాయం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నారు. ఉదాహరణకి వాలంటీర్ వ్యవస్థ చూస్తే నిన్నగాక మొన్న మరి ఎన్డీఏ ప్రభుత్వం మొన్న ఈ మధ్య వచ్చినా సరే ఇంకేముంది, గవర్నమెంట్ రాగానే ఫామ్ అవగానే 10,000 జీతంతో మీకు ఉద్యోగం ఇస్తాము, మరి మీకు ఉద్యోగ భద్రతనిస్తాము అన్న చంద్రబాబు గారు ఈ రోజు ఏమయ్యారో మనకు అర్థం కావట్లేదు. పాపం వాళ్ళు ఎన్నో బాధల్లో ఈ రోజు ఏం చేయాలో తెలియక, ఎవరికి చెప్పుకుంటే న్యాయం జరుగుతుందో తెలియక సతమతం అవుతున్నారు. అలాగే డిఎస్సి వాళ్ళు కావచ్చు, గ్రూప్ 2 వాళ్ళు కావచ్చు, పెన్షనర్స్ కావచ్చు, ఎన్నో రకాల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, కార్మికులు, కర్షకులు, ఎన్ని రకాల వర్గాల వాళ్ళని చూసినా ప్రతి చోట సమస్యే. మరి ఇలాంటి సమస్యల్లో ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోవడం కోసం 2 జిల్లాల్లో అక్కడ ఎమ్మెల్యేలు ఇక్కడ, ఇక్కడ ఎమ్మెల్యేలు అక్కడ, అక్కడ మంత్రులు ఇక్కడ, ఎన్డీఏ 3 పార్టీల వాళ్ళు కూడా ఎలా గెలుస్తావా అని చూస్తున్నారు తప్ప వీళ్ళ సమస్యలు ఏంటి, మనం ఎంత చెప్పినా సరే వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మనసులో ఉంటుంది కదా. వాళ్ళకి న్యాయం ఎవరికేస్తే న్యాయం జరుగుద్ది అనేది తెలుసుకోలేకపోవటం ఎన్డీఏ ప్రభుత్వం వివేకం అని మరి ఎక్కడికి వెళ్ళింది అనేది నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజు వాళ్ళకి లేదా వివేకం? గవర్నమెంట్ కి లేదా? వాళ్ళ సమస్యలు పోయినా పర్వాలేదు, మాకు జాబ్ రాకపోయినా పర్వాలేదు, మాకు ఉద్యోగ భద్రత లేకపోయినా పర్వాలేదని ఎవరైనా అనుకుంటారా అన్నా? మీరు చెప్పండి, ఎవరైనా అనుకుంటారా? న్యాయం జరగాలని అనుకుంటారు ఎవరైనా? మరి అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు ఒకే ఒక ఎమ్మెల్సీని అది గెలిపించుకోవడం కోసం మరి వ్యవస్థను అంతా సరే అంతా ప్రపంచాన్ని మర్చిపోయినట్టుగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారు. ఒక ఎమ్మెల్సీ పోనీ ఎవరైనా గెలుస్తారు? వాళ్ళ సమస్యలు ఉన్నాయి, ఎవరికి చెప్పుకుంటే గెలిస్తే న్యాయం జరుగుద్దో వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళకి ఎందుకు అంతసేపు అంత హైరానా? ఇంకా ప్రజల సమస్యలు లేవా వీళ్ళకి? ఎమ్మెల్సీ ఒక్కటి గెలవడమేనా వీళ్ళకి ముఖ్యం? ఇంకా ఏమీ లేదా? అదే నేను అడుగుతున్నా. అందుకే కసిగా పోరాడుతున్నా. నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం, రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం, అన్ని వర్గాల వాళ్ళ కోసం తిరువీధుల శారద అనేది నిలబడుతుంది. ఇది నిజం అన్నా. మిత్రులారా, నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు రాబోయే 27న మన ఎలక్షన్ జరగబోతున్నాయి. మీరందరూ వివేకులు, చదువుకున్న వ్యక్తులు, అనుక్షణం నిరంతరం మీకోసం పోరాడే వ్యక్తి కోసం మీరు నిలబడండి. మీకోసం ఎవరైతే నిలబడతారో వాళ్ళ కోసం మీరేయండి ఓటు. ఇది మీ భవిష్యత్తుకు నిదర్శనం. ఓటు అనేది 4 గోళ్ల మధ్య జరిగే వేసే ఓటు. మీరు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ తిరిగినా తిరగొచ్చు, కానీ ఓటు వేసేటప్పుడు అతి రహస్యంగా ఓటేస్తారు. ఎందుకు? ఎవరికి శత్రువు కాకూడదు అని. అలాంటి ఓటుని అతి ముఖ్యంగా జాగ్రత్తగా, మనస్ఫూర్తిగా ఆత్మ పరిశీలన చేసుకొని ఓటేయండి అని చెప్పి మరొకసారి మన వాళ్ళందరినీ నేను ఒకసారి కోరుకుంటున్నాను. మరి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాల సమస్యలు మనకుంటాయి, నాకు ఉన్నాయి. అయినా సరే మీకోసం, మీ యొక్క అభిమానాన్ని నిలబెట్టడం కోసం నేను రంగంలోకి రావడం జరిగింది. ఈరోజు ఈ రంగంలో దిగాను. ఆడపిల్లని 2 జిల్లాలు తిరుగుతున్నా, ఉమ్మడి జిల్లాలని. కావాలని మీకోసం పోరాడుతున్నా.
ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ ఆ విధంగా తిరుగుతున్నప్పుడు మనము సైలెంట్ గా ఉండటం ఏంటి? అసలు వాళ్ళు ఎందుకు పోరాడుతున్నారు? మసిపూసి మారేడుకాయ చేద్దామనే ఉద్దేశం ఎందుకు గవర్నమెంట్ కి? దానికోసమే నేను ఇంత ప్రయత్నం చేస్తున్నానన్నా.